హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా పిల్లలకి స్నాక్స్గా కూడా 5 మినిట్స్లో అయిపోయేటి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా టేస్టీగా ఉండేట్టు ఎలా చేద్దామో చూసేద్దాం. బ్రెడ్ అయితే 10 పీసెస్ బ్రెడ్ తీసుకున్నాను, ఫ్రెష్ బ్రెడ్. ఈ బ్రెడ్కి వచ్చేసి సైడ్ ఉన్న గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్న సైడ్ పీసెస్ మొత్తం కట్ చేశాను. చూడండి, ఇలా కట్ చేసి బ్రెడ్ని వచ్చేసి ఆఫ్ చేసి పెట్టాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాను. ఇలా చిన్న చిన్న ముక్కలు చేయడం వల్ల ఏంటంటే హాఫ్కి బ్రెడ్ అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా లోపలంతా క్రిస్పీనెస్ బాగా వస్తుందని ఇలా చేశాను. చూడండి, తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ బ్రెడ్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బ్రెడ్ అనేది తొందరగా డీప్ ఫ్రై అవుతుంది. ఒక సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని చూడండి, ఇలాగా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలాగా వచ్చేటట్లు మొత్తం బ్రెడ్ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంది, తొందరగా అయిపోయే ప్రాసెస్ ఇది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ చూడండి, ఇలాగా సిమ్లో పెట్టి వేపుకొని, కొంచెం హైలో పెట్టాయంటే తొందరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టి అన్ని బ్రెడ్ ముక్కల్ని ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న బ్రెడ్ని అయితే చల్లారవాలి. చల్లారిన తర్వాత తుంచితే అనేది క్రిస్పీనెస్ రావాలి. ఇలా క్రిస్పీనెస్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది, కొంచెం మెత్తగా ఉన్న టేస్ట్ బాగోదు. వేడి చల్లారిన తర్వాతే వేయాలి. తర్వాత వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, ఆప్షనల్ పుచ్చపప్పు అనేది జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో. ఇలా బాండి పెట్టుకొని నెయ్యి వేసి, నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇవి 3 వేసేసేసి డీప్ ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసేసి ఇవనేసి తీసేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇలా పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో ఆ నెయ్యి అలానే ఉంచేసి షుగర్ వచ్చేసి 150 గ్రామ్స్ యాడ్ చేశాను ఆ బ్రెడ్కి. మీరు అనేది షుగర్ ఇంకొంచెం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసి నేను ఒక గ్లాస్తో అయితే గ్లాస్ పంచదార పట్టింది 150 గ్రామ్స్ అంటే. అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు పోసాను. పాకం కూడా అవసరం లేదు, జస్ట్ అనేది షుగర్ అనేది కొంచెం కరిగి కొంచెం జిగటగా వస్తే సరిపోతుంది. చూడండి, పంచదార కరిగి కొంచెం బ్రెడ్ అనేది చూడండి ఇట్లా ఎరగ తీస్తే క్రిస్పీనెస్ రావాలి. చల్లారితే వస్తుంది, వేడిగా అయితే దాంట్లో వేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత పాకంలో వేయాలి. చూడండి, పాకం అంతలోకి పంచదార కరుగుతుంది కదా, కొంచెం పట్టుకుంటే బంకగా వచ్చాయి. పాకము తీగ పాకం అలా ఏమీ అవసరం లేదు, కొంచెం బంకగా వచ్చిన తర్వాత అది చూడండి అలా కొంచెం గమ్మిగా వచ్చిన తర్వాత ఆ బ్రెడ్ పీసెస్ వచ్చేసి దీంట్లో యాడ్ చేయాలి. చూడండి, అలా తిప్పడం వల్ల ఏంటంటే కొంచెం పంచదార ఎక్కడైనా కరగకుండా ఉంటే కరుగుతుందని ఇది అలా తిప్పాము. చూడండి, ఇలా బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఈ బ్రెడ్ ముక్కలు అనేది ఇప్పుడు క్రిస్పీగా ఉన్నాయి కదా, ఈ పంచదార పాకం మొత్తం పీల్చుకొని బ్రెడ్ అనేది సాఫ్ట్గా అయిపోవాలి, మెత్తగా సాఫ్ట్గా దీంట్లో మెల్ట్ అయిపోవాలి మొత్తం. చూడండి, ఇలా బ్రెడ్ మొత్తం మునిగిపోవాలి, అంతవరకు పాకం రావాలి. పాకం చూసుకొని వేసుకోండి. ఇగో చూడండి, ఇలా మొత్తం బ్రెడ్కి పాకం మొత్తం పట్టాలి. పాకం పట్టిందా లేదా అనేది మనం అనేది బ్రెడ్ మీద ప్రెస్ చేస్తే బ్రెడ్ గట్టిగా ఉంటే ఇంకా టైం పడుతుంది అని. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఇంకా టైం పడుతుంది. బ్రెడ్ మీద మనం పాకం బ్రెడ్కి పట్టితే బ్రెడ్ ప్రెస్ చేయగానే మెల్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా పాకం పట్టిన తర్వాత బ్రెడ్ అనేది ఇలా మెల్ట్ అయిపోతుంది. దాన్ని ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మరీ మెత్తగా చేసుకోవద్దు, స్పూన్తోనే పాకం మొత్తం పట్టేటట్టు చూడండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం దగ్గరగా పడిన తర్వాత చూడండి, ఇలాగా మొత్తం పాకం మొత్తం బ్రెడ్కి పట్టిన తర్వాత కొంచెం అలాగా చేసిన తర్వాత చిన్నగా సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకుంటే అంతలోకి వచ్చేసి కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్, ఏ గ్లాస్తో అయితే మనం పంచదార వాటర్ పోసామో అదే గ్లాస్తో
కాసి చల్లార్చిన పాలు పక్కన పెట్టుకోండి. చల్లగా ఉండాలి, వేడి వేడి పాలు కాదు. ఇలా బ్రెడ్ మొత్తాన్ని పాకానికి పట్టిన తర్వాత మెల్ట్ చేసిన తర్వాత ఇది ఒక గ్లాస్, అదే గ్లాస్తో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్. పిల్లల స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది మొత్తం బాగా కలపండి. కలిపిన తర్వాత పాలు అనేది బాగా బ్రెడ్గా పడుతుంది. పాకం మొత్తం బ్రెడ్గా పెట్టిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీరు పచ్చికోవా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలా తిప్పుతూ ఉంటే ఇంకా మనం ఇందాక వేపుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు, అవి వేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం. వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇలా కొంచెం సేపు జీడిపప్పు, బాదం పప్పు వేసిన తర్వాత కొంచెం గార్నిషింగ్ పక్కన పెట్టుకొని చూడండి, ఇలా వస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. కొంచెం అలా దగ్గరికి పడుతుంది అనగా ఇంకా ఆపేసేసి సర్వ్ చేసుకోండి. చూడండి, ఈ బౌల్లో తీసిన తర్వాత జీడిపప్పుతో అలా గార్నిష్ చేసిన తర్వాత ఎంత టేస్టీగా